చింతకాయల చేపల పులుసు అండి. ఎవరూ చెప్పలేని విధంగా చాలా మంచి టేస్ట్తో పక్కా విలేజ్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసుకున్నా కూడా బాగా కుదురుతుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు 1 కేజీ చేప తీసుకున్నారనుకోండి, ఒక 1/2 కేజీ చింతకాయలు బాగా కడుక్కొని బాగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకుంటే పులుసు బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో మనం ఉడకబెట్టుకున్న పులుసు ఉంటుంది కదా, అది వడగట్టుకుని 1 కప్పు తీసుకోండి. చిక్కగా ఆ కప్పు వేసేసుకుని మీరు 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. చూసారా, మొత్తం అలా పిండేసుకోవాలండి చింతకాయల్ని. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే, మనకి అలా ముక్కలు ములగాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, మీ కారం బట్టి కారం ఎక్కువ ఉంటేనే చేపల పులుసుకి చాలా బాగుంటుంది. అలాగే మీరు తినే బట్టి సాల్ట్, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడిగ్గా చీరుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు, ఉప్పు, పులుపు, కారం ఎక్కువ ఉంటేనే ఈ కూరకి మంచి టేస్ట్ ఉంటుందండి. అన్నీ కలిపి పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఒకసారి మరిగిన తర్వాత పులుసు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంతమంది బెండకాయలు ఉన్నా వేసుకోవచ్చు, కానీ వంకాయ వేస్తేనే ఈ కూరకి బాగుంటుంది. చేపల పులుసులో ఏంటంటే బెండకాయలు వేసుకుంటారు, అది చింతపండు పులుసు అయితే వేసుకుంటారు. మీకు ఇంకో మాట చెప్తానండి, ఇందులో అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ధనియాలు ఏమి వేయకండి, అసలు వేయకూడదు. అలా వేయటం వల్ల ఏంటంటే అదే చింతకాయ టేస్ట్ అన్నది మీకు తెలీదు. చింతపండులో వేసినప్పుడు చింతకాయలు ఎలా వేస్తారు, సో అలా వేయకండి, నీసు వాసన అన్నది రాదు. కొత్తిమీర వేసాను, స్పూన్ పెట్టుకుని తిప్పకండి. అలాగా స్పూన్ పెట్టి తిప్పారు అంటే ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారా ఎంత ఎర్రగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి, పులుపు ఉప్పు అన్నీ చూసుకోండి. ఈ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చాలా వీడియోస్లో చూశాను, అదేంటి అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నారు అనుకున్నాను, కానీ చింతపండు మీరు ఎవరైనా అలాగా మసాలాలు వేసి కూర వండితే ఒకవేళ ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. చింతకాయ ఫేవరెట్ ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ చేయండి, ఎంతమందికి ఇష్టమో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు నాకు మెసేజ్ చేయటం వల్ల కొత్త వెరైటీలు చేస్తాను. నాకు మీరు సపోర్ట్ చేస్తారు కదూ.